చేతులారంగ శివుని భూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలగనేటికి తల్లుల కడుపు చేటు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే బలికిన బౌహరమగునట, పలికెద వేరుండుగాత పలుకగనేలా, నేను పలికేది భాగవతమట, నా చేత పలికించే విభుడు రామచంద్రుడట, అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందంట. సరే, అలాగే పలుకుతాను. మరో కథ నేనెందుకు చెప్పాలి, భాగవతమే చెబుతాను. ఈరోజు శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని చతుర్థ స్కందంలోని దక్షయజ్ఞము గురించి చెప్పుకుందాము. ఒకరోజు పరీక్షిత్తు మహారాజు ఆ సూత మహర్షిని, కూతుళ్లపై వాత్సల్యం కల దక్షుడు తన కూతురైన సతిని అవమానించటానికి కారణం ఏమిటి? పైగా శంకరుడు చరాచర ప్రాణులన్నింటికీ గురుడు, ఎవరి మీద వైరం లేనివాడు, ప్రశాంతుడు, లోకాలన్నింటికీ దేవుడు, ఆత్మ రాముడు, శీలవంతులలో ఉత్తముడు. అట్టి ఈశ్వరుణ్ణి దక్షుడెందుకు ద్వేషించాడు? సతీదేవి ప్రాణాలెందుకు విడిచింది? ఆ మామకు అల్లునికి విరోధం ఎలా కలిగింది? నాకు తెలిసేటట్లు వివరంగా చెప్పు అని అడగ్గా ఆ సూత మహర్షి ఇలా చెబుతూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వల్ల పుట్టిన దక్ష ప్రజాపతికి స్వయంభువు మనువు కుమార్తె ప్రసూతి అనే సతి వల్ల 16 కూతుళ్ళు కలిగారు. ఇలా పుట్టిన కన్యకలలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనే పేర్లు గల 13 కన్యలను యమధర్మరాజుకిచ్చి పెళ్లి చేశాడు. తరువాత ఇంకొక కన్యను అగ్నిదేవునికి, ఇంకో కన్యను పితృదేవతలకు మరియు సతీదేవిని జన్మ మరణాలు నశింపచేసే అభవునికి అంటే శివునికి ఇచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు ఆ ధర్ముని పత్నులలో శ్రద్ధ వలన శృతము, మైత్రి వలన ప్రసాదము, దయ వలన అభయము, శాంతి వలన సుఖము, తుష్టి వలన ముదము, పుష్టి వలన స్మయము, క్రియ వలన యోగము, ఉన్నతి వలన దర్పము, బుద్ధి వలన అర్థము, మేధ వలన స్మృతము, తితిక్ష వలన క్షేమము, హ్రీ వలన ప్రశ్రయము, మూర్తి వలన నరనారాయణులు అనే 2 ఋషులు పుట్టారు. వారు జన్మించినప్పుడు అంటే నరనారాయణులు జన్మించినప్పుడు వాయువు మెల్లగా అనుకూలంగా వీస్తూ ఉంది. 4 దిక్కులు ప్రకాశవంతలయ్యాయి. లోకాలన్నీ ఆనందం పొందాయి. దేవదుందుబులు ఒక్కుమ్మడిగా మ్రోగాయి. సముద్రాలలో కలతలు తగ్గాయి. నదులు వేగంగా ప్రవహించాయి. కిన్నరుల గంధర్వుల గానాలు వినిపించాయి. అప్సరసలు నాట్యాలు చేశారు. దేవతలు పూలవానలు కురిపించారు. మునులు సంతోషించి స్తుతించారు. విశ్వమంతా పరమ శుభప్రదంగా విలసిల్లింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఆ మహాత్ముల అంటే నరనారాయణుల దగ్గరకు వచ్చి ఇలా స్తుతించసాగారు. ఆకాశంలో కనపడే గంధర్వ నగరం వలె ఈ విశ్వం నీ మాయతో సృష్టింపబడింది. నీవు కూడా నరనారాయణ రూపాలతో ధర్ముని ఇంట్లో పుట్టి లోకానికి తెలియజేసుకున్నావు. పరమపురుష, నీకు నమస్కారం. సృష్టిలో దుష్కర్మ ప్రవర్తనం లేకుండేటట్లు సత్వగుణంతో నీవే మమ్మల్ని సృష్టించావు. అటువంటి మమ్మల్ని పద్మశోభను పరిహసించే కరుణా దృక్కులతో ప్రేమగా చూడు. ఇలా స్తోత్రం చేసిన దేవతలను కరుణా దృష్టులతో చూసి నరనారాయణులు గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారు. భూభారం తగ్గించడం కోసం ఆ నరనారాయణులు అర్జునుడు, కృష్ణుడు అనే పేర్లతో కురు, యదు వంశాల్లో సత్వగుణంతో కూడి జన్మించారు. సతీదేవి దక్షుని కూతురు, శివుని భార్య. ఆ సతి భక్తితో నిత్యము పతిని సేవిస్తున్న సంతానము కలగలేదు. పరమేశ్వరుని పట్ల ప్రతికూలంగా ఉన్న తన తండ్రి మీద కోపంతో ఆమె యోగ మార్గంలో శరీరాన్ని విడిచిపెట్టింది అని ఆ సూత మహర్షి పరీక్షిత్తునితో చెప్పాడు. వెంటనే పరీక్షిత్తు ఆశ్చర్యం పొంది ఆ కథ వినాలనే కుతూహలంతో తొందరగా నాకు ఆ కథ గురించి వివరించండి అని చెప్పగా, అలా అడిగిన పరీక్షిత్తుని చూసి సూత మహర్షి ఇలా అంటూ ఉన్నాడు. పూర్వం బ్రహ్మలు ప్రశంసనీయమైన యజ్ఞం చేస్తూ ఉన్నారు. దాన్ని చూడడానికి శివుడు, బ్రహ్మదేవతలు, మహర్షులు, మునీంద్రులు, ప్రజాపతులు మొదలగు వారంతా ఆసక్తితో వచ్చారు. దక్షుడు కూడా వచ్చాడు. దక్షుణ్ణి చూసి సభలోని వారంతా లేచి నిల్చున్నారు. బ్రహ్మ, శివుడు మాత్రం లేవలేదు.
వచ్చిన దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. సభ్యులంతా తనకు భక్తితో చేసిన సత్కారాలు గ్రహించి తగిన పీఠం మీద కూర్చున్నాడు. తన్ను బొడగని సభ్యులందరూ లేవనాసనము దిగినట్టి పురారి వలను గన్నుగ వలను విస్ఫులింగములు సెదరంజూచి ఇట్లను రోష విస్ఫురణ మెరయా. తన్ను చూసి సభ్యులంతా లేచారు, కాని ఆసనం నుండి శివుడు లేవలేదు. ఆ శివుణ్ణి చూసి కోపంతో ఇలా అంటూ ఉన్నాడు ఆ దక్షుడు: వినుడు మీరలు రుదమాని విబుధ ముని హుతాశనాది సురోత్తములార, మోహమచ్చ రొక్తులుగావు నా మాటలనుచు వారికందర కాపుర వైరి చూపి. దేవతలారా, మునులారా, అగ్ని భట్టారకులారా, మీరంతా నిశ్శబ్దంగా వినండి. నా మాటలు మోహంతో కానీ మాత్సర్యంతో కానీ పలికేవి కావు అంటూ వారికి ఆ పురాంతకుని చూపించి, అంటే ఆ శివుని చూపిస్తే ఇలా అంటూ ఉన్నాడు: పరికింపనితడు దిక్పాల యశోహాని కరుడీ క్రియాశూన్య పరుని చేత, గరమొప్ప సజ్జన చరిత మార్గము దూషి తంబయ్య నిన్న గతత్రపుండు, మహిత సావిత్రి సమానానుసాద్విన్ అస్మత్తనూజను మృగశాప నేత్ర, సకల భూమీసుర జన సమక్షమున మర్కట లోచనుండు గరగ్రహణ మర్దింజేసి తా శిష్యభావంబు జందుడాత్మందలంచి ప్రత్యుద్గామాభివందనములెలమి, నడపకుండిన మానని నన్నుగన్న నూరి మాటకు దనకేమి గోరవోయే. ఈతడు దిక్పాలకుల కీర్తికి హాని కలిగిస్తున్నాడు. క్రియాశూన్యుడు. సజ్జనుల మార్గం ఇతనిచే దూషింపబడింది. సిగ్గులేని వాడితడు. సావిత్రీదేవి వంటి సాత్వీ శిరోమణి అయిన నా కూతుర్ని ఈ కోతికన్నుల వాడు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అందుచేత గొప్పవాడయ్యాడు. ఎదురు వచ్చి నమస్కారం చెయ్యకపోతే పోనీయండి, చూసి పలకరిస్తే తనకేమి లోటు వస్తుంది అని ఇంకా దక్షుడు ఇలా అంటూ ఉన్నాడు: అనయంబు లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు, మత్త ప్రచారుండు ఉన్మత్త ప్రియుండు దిగంబరుండు భూత ప్రేత పరివృతుండు, తామస ప్రమత భూతములకు నాథుండు భూత లిప్తుండు అస్థిభూషణుండు, నష్ట శౌచుండు ఉన్మత నాథుండును దుష్ట హృదయుండు ఉగ్రుండు బొరైతబో కేతనుండు వితత సస్ర కేశుండ శుచి అయిన ఈతనికి శివనాముడను ప్రవాదమెటులు గలి, అశువుడగునితని నెరిగి ఎరిగి వేదంబు శూద్రునకిచ్చినట్లు, ఇతనికి నస్మత్తనూజను విధి ప్రేరుతుండన ఇచ్చితి. ఈ శివుడు కార్యకలాపాలు విడిచాడు. మాన మర్యాదలు లేనివాడు, మదించి తిరుగుతాడు, ఉన్మత్తులకు ఇష్టుడు, దిశ మొలవాడు, భూతాలు ప్రేతాలు చుట్టూ ఉంటాయి. తామస గుణం కల ప్రమతులకు భూతాలకు నాథుడు, బూడిద పూసుకుంటూ ఉంటాడు. ఎముకలు ఇతనికి భూషణాలు, శుచిత్వం లేదు, మత్తెక్కిన వారికి అధిపతి, దుష్ట హృదయం కలవాడు, కోపి, శ్మశానంలో నివసిస్తాడు. జుట్టు విరబూసుకొని అశుచి అయిన ఈతనికి శివుడనే పేరెలా వచ్చింది? అశివుడైన ఇతనిని తెలిసి వేదం శూద్రునికిచ్చినట్లు ఇతనికి నా కూతురుని విధివశాత్తు ఇచ్చాను కదా. ఇలా ప్రతికూల వచనాలు దక్షుడు పలికి శర్వుణ్ణి శపిస్తాను అంటే చేతితో నీళ్లు తీసుకుని రోషంతో ఇలా అంటూ ఉన్నాడు: రాజా, ఇతడింద్రోపేంద్ర పరివృతుడై మక సమయమున హవిర్భాగము రేవతలంగూడక మహీతనీయత బొందక యుందుగాకయని శపించన్. ఇతడు ఇంద్రుడు, విష్ణువు మొదలగు దేవతలతో పాటు యజ్ఞంలో హవిర్భాగం పొందకుండుగాక అని శపించాడు. ఇలా దక్షుని నిందవాక్యాలు గర్హితములైన యథార్థానికి వాస్తవాలైన రుద్రస్థుతులుగా అనిపించాయి. తరువాత రుద్రునకు శాపం ఇచ్చిన కారణంగా సదస్సులచే నిషేధింపబడి దక్షుడు కోపంతో తన ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు శివభక్తులలో ముఖ్యుడైన నందికేశ్వరుడు దక్షుడు శివుని శపించిన శాపము అతడు పలికిన తగని మాటలను విని కోపంతో ఇలా అంటూ ఉన్నాడు: ఈ దక్షుడు మానవ శరీరం శ్రేష్టమని తలచి ఏ ద్రోహము చేయని భగవంతునిలో భేదం దర్శించి అపరాధం చేశాడు. ఇటువంటి మూఢుడు తత్వ విముఖుడవుతాడు. అంతేకాదు, గ్రామ్య సుఖాల మీది కోరికతో అర్థవాదాలైన వేదాల చేత బుద్ధి తరిగి కర్మతంత్రం విస్తరింపు చేస్తూ దేహాదులే స్వీకరింపదగినవిగా భావిస్తూ బుద్ధిలో ఆత్మతత్వం మరిచి ప్రవర్తిస్తూ పశుప్రాయుడు స్త్రీ లోలుడై అవుతాడు. ఇంతేకాదు, దక్షుడు త్వరలో మేషముఖుడు అవుతాడు అని, ఇంకా సదా తన మనస్సులో అవిద్యలే ముఖ్యమని భావించి శివుణ్ణి తిరస్కరించిన ఈ దక్షుణ్ణి అనుసరించిన వాడు సంసారంలో మునిగి సదా పుట్టుతూ చస్తూ ఉంటాడుగాక. అంతేకాదు, శివద్వేషులైన ఈ విప్రులు అర్థవాదాలతో నిండిన వేద వాక్యాలతో కైపెక్కి విమోహితులై కర్మాసక్తులవుతారు. ఇంకా తినదగినదేదో తినదగనిదేదో తెలియక శరీర పోషణం కోసమే
విద్య తపో వ్రతాలు ఆచరిస్తూ ధనం మీద, శరీరం మీద, ఇంద్రియాల మీద ప్రీతి కలిగి యాచకులై విహరిస్తారు అని ఆ నందికేశ్వరుడు బ్రాహ్మణులను శపించాడు. ఆ మాటలు విని భృగు మహర్షికి కోపం వచ్చి మళ్ళీ తిరిగి శపించాలనుకొని ఇలా అంటూ ఉన్నాడు: పరీక్షిత్తు మహారాజా, భూమి మీద శివవ్రతులు, వారికి అనుకూలురైన వారు, శాస్త్ర శత్రువులైన వారు ఈ భూమిపై పాషండులవుతారు అని ఆ భృగు మహర్షి శపించసాగాడు. వర్ణాశ్రమ ఆచారాలన్నింటికీ కారణమై లోకానికంతకు శుభాన్ని కలిగిస్తూ సనాతనమై పూర్వ ఋషి సమ్మతము, శుద్ధము, శుభప్రదము, సజ్జన మార్గం అనుసరించే వేదాన్ని విప్రులు నిందించినందువల్ల ఏ శివదీక్షలోనైనా మధ్యమ పూజ్యుడై భూతపతి దైవంగా ఉంటాడో అందులో మీరు భస్మము, జడలు, అస్తులు ధరించి మూఢ బుద్ధులై శుచిత్వం లేకుండా పాషండులై నశిస్తారు అని ఆ భృగు మహర్షి శపించాడు. ఇట్లా ఒకరినొకరు శపించుకున్న భగవంతుని అనుగ్రహం కలవారవడం చేత నాశం పొందలేదు. శివుడు తన అనుచరులతో కలిసి కైలాసానికి వెళ్ళిపోయాడు. అప్పుడు మామ అయిన దక్షునికి, అల్లుడైన శివునికి పరస్పరం విరోధం పెరుగుతూ చాలా కాలం గడిచింది. అప్పుడు దక్షుడు రుద్రుడు లేకుండా యాగం అనేది లేకపోయినా శివుడితో కలిగిన పూర్వ విరోధం చేతను బ్రహ్మ చేసిన ప్రజాపతి విభుత్వానికి గర్వించి బ్రహ్మనిష్ఠులైన ఈశ్వరాదులను ధిక్కరించి రుద్రుడు లేకుండా వాజపేయ యజ్ఞం చేసి తరువాత బృహస్పతి సవనం అనే యజ్ఞం చేయాలని మొదలుపెట్టాడు. అప్పుడక్కడికి క్రమంగా ఎంతో అనురాగంతో ఆ యజ్ఞం చూడాలనే కుతూహలం కలిగి మునులు, ప్రజాపతులు, దేవతలు, మహర్షులు భార్యలతో సహా వచ్చి శుభప్రదంగా దీవెనలిచ్చి దక్షునిచే పూజలు పొందారు, సన్మానాలు పొందారు. సంతోషంతో దక్షుని కూతురైన సతీదేవి తన ఇంట్లో నుండి ఆకాశంలో వెళ్ళేవారు చెప్పుకుంటున్న తండ్రి యజ్ఞ మహిమ విని కుతూహలంతో ఆకాశం వైపు చూసింది. రాజా, అప్పుడు ఆ యజ్ఞం చూడాలని అన్ని దిక్కుల వారు వెళుతున్నారు. ఆ సమయంలో వారు ధరించిన నవరత్నాల తాటంకాల కాంతులు అద్దం వంటి చెక్కిళ్లలో ప్రతిఫలిస్తున్నాయి. పుటం పెట్టిన బంగారపు పతకాల కాంతులు భుజాల మీద వ్యాపిస్తున్నాయి. వారు దాల్చిన చీనాంబరాల కాంతులతో వడ్డానాల కాంతులు పరిహాసాలాడుతున్నాయి. చంచలాలైన లేడి కన్నుల కాంతులు నాలుగు వైపులా వ్యాపిస్తున్నాయి. ఎంతో వేడుకతో భర్తలతో కలిసి దివ్య విమానాల్లో ఆకాశ మార్గంలో వెళుతున్న దేవాంగణలను, గంధర్వ స్త్రీలను, కిన్నర స్త్రీలను చూసింది ఆ సతీదేవి. సతీదేవి తన పతి అయిన ఆ పశుపతిని చూసి ఉత్సాహంతో ఇలా అంటూ ఉంది: పరీక్షిత్తు మహారాజా, ప్రజాపతి అయిన మీ మామ యజ్ఞాన్ని చేస్తున్నారట, విన్నారా? ఏమండి, విన్నారా? మీరే. అందుచేత ఆ యజ్ఞానికి ఈ దేవగణాలందరూ ఎంతో కుతూహలంతో వెడుతున్నారు. ఇదిగో మనం కూడా ఇప్పుడు అచ్చటికి వెళ్ళాలని నాకు చాలా కుతూహలం కలుగుతుంది. ఆ యజ్ఞాన్ని చూడడానికి నా చెల్లెళ్ళు భక్తితో భర్తలతో సహా వస్తారు. తప్పక మనము వెళితే వారందరినీ అక్కడ చూడగలుగుతాము. ఈశ్వర, మా తండ్రి యజ్ఞానికి వెళ్ళి మీతో పారిబర్హం అనే పేరు గల భూషణాలను పొందాలని వేడుక కలుగుతోంది నాకు. నా మీద అనురాగం కల తల్లిని, సోదరి సమాజాన్ని, ఋషుల సముదాయం చేసిన యజ్ఞంలోని కేతువును చూడాలని నాకు కుతూహలం కలిగింది. అదీగాక దేవా, గుణత్రయాత్మకమైన ఈ ఆశ్చర్యకర ప్రపంచం నీ మాయతో నిర్మింపబడింది కాబట్టి నీకు ఆశ్చర్యకరం కాదు. అయినా నీ తత్వం తెలియలేక స్త్రీ స్వభావం కలిగిన నాకు నా పుట్టింటిని చూడాలని కుతూహలం కలిగింది అని ఇంకా ఇలా అంటూ ఉంది ఆ సతీదేవి. నీలకంఠ, ఆ యజ్ఞం చూడాలని ఎంతో మంది దేవతా స్త్రీలు తమ భర్తలతో కలిసి గుంపులు గుంపులుగా వెడుతున్నారు. ఎన్నో నగలు పెట్టుకొని తెల్లని దివ్య విమానాలెక్కి వెడుతున్నారు. ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. ఏమండి, అక్కడే అటు ఒక్కసారి చూడండి. పుణ్యాత్మ, లోకంలో తమ తండ్రి ఇంట్లో జరిగే శుభకార్యాలన్నీ చూడకపోతే కూతుళ్ళ శరీరాలు నిలుస్తాయా చెప్పండి? పిలవకుండా వెళ్ళడం తగదంటారా? అయితే తండ్రి, గురువు, స్నేహితులు, రాజులు వీరి ఇళ్లకు పిలువకపోయినా సజ్జనులు వెళుతూనే ఉంటారు కదా అని ఇంకా ఇలా అంటూ ఉంది. దేవా, నా మీద అనుగ్రహంతో నా కోరిక తీర్పదగిన వాడవు. ఎంతో జ్ఞానం కల నీ చేత నేను నీ దేహంలో సగభాగంలో ధరింపబడ్డాను. అటువంటి నన్ను అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆ సతీదేవి.
అప్పుడు చిరునవ్వు నవ్వుతూ పూర్వం సృష్టికర్తల సమక్షంలో దక్షుడు తన్ను అన్న బాణాల వంటి మాటలను తలుచుకొని ఇలా అంటూ ఉన్నాడు ఆ శివుడు. కళ్యాణి నీ మాట గడునొప్పు బంధువులు పిల్వకుండి నన్ను సంప్రీతి జనుదు రెంటి విధియులెస్సయైనను దేహాభిమాన మదమున నమర్షమునను గడగి ఆరోపిత గణ కోప దృష్టులు గారేని బొదగు గాని వినుము వినుత విద్యా తపో విత్త వయో రూపకులములు సుజనులకును గుణంబు లివియ కుజనుల ఎడ దోష హేతుకంబులై వివేకంబు సెరచు మహాత్ములైన వారి మహాత్మ్యమాత్మ గర్వమున చేసి జడులు పొడగాన జాలరు జలజ నేత్ర. కళ్యాణి నీ మాట తగినదే, బంధువులు పిలువకపోయినా ఇష్టంగా వెడతారన్నావు, ఇది తగినదే. అయినా దేహాభిమానం అనే గర్వంతో కోపం తెచ్చుకోకపోతే వారింటికి వెళ్ళవచ్చు. కానీ విను, విద్య, తపస్సు, ధనము, వయస్సు, రూపం, కులం ఇవి సజ్జనులకు గుణాలు, ఇవే దుర్జనులకు దోష హేతువులవుతాయి. అవి వారి వివేకాన్ని పాడు చేసి మహాత్ముల యొక్క గొప్పదనాన్ని గుర్తించలేకుండా చేస్తాయి. ఇంకా విను, అటువంటి కుటిలులు దుష్టులు అయిన వారి ఇళ్లకు బంధుత్వంతో వెళ్ళకూడదు. వినయ వివేకాలు కలవారికి అది అనుచితంగా ఉంటుంది. ఎలా అంటే, కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు నార్యులేగ వారనాదరమున బొమ్మలు ముడివడంగా భూరి రోషాక్షులై చూతు రదియుగాక సుధతి వినుము. వంకర బుద్ధి గల దుర్మార్గుల ఇళ్లకు సుజనులు వెళ్ళితే ఆ కుటిల బుద్ధులు కనుబొమ్మలు ముడుచుకొని రోషంతో చూస్తారు. అంతేకాదు బామ, ఇంకా విను, చెబుతాను అని ఆ శివుడు ఇలా చెబుతూ ఉన్నాడు. మానవుడు గర్వించిన శత్రువు ప్రయోగించిన బాణాలతో శరీరం తూట్లు పడిన ఆ బాధను భరించి తాను ఎలాగో నిద్రిస్తాడు. కాని కృంగి కృషించుపోడు. ఉమా విను, దగ్గర బంధువుల చెడ్డ మాటలు మర్మస్థానాల్లో నాటుకొని రాత్రింబవళ్ళు అతడు కృంగి కృషించిపోతూనే ఉంటాడు. లోకోత్తరుడైన నీ తండ్రి దక్షునికి నీవే కుమార్తెలలో ఇష్టురాలవు అయినా నా సంబంధంతో నీవు నీ తండ్రి నుండి గౌరవం పొందలేవు. నీ సంబంధం వల్ల ఆయనతో నేను పూజింపబడకపోవడానికి అతనికి నీకు విరోధ కారణం ఏమిటి అని అంటే, అహంకార రహితులు, పాపరహితులు, సుజనులు అయిన వారికి సత్కీర్తి లభిస్తుంది. అటువంటి కీర్తి ఆశించి కొందరు అశక్తులై పొందలేక మనస్సులో కుతకుతలాడిపోతారు, అనవసరంగా అసూయపడతారు. ఎలా అంటే, మహాత్ముడు భగవంతుడు అయిన శ్రీహరితో బద్ధ విరోధులై ఉండే రాక్షసుల వలె. అదీగాక నీవు ఆయనకి ఎదురు వచ్చి నమస్కారం చేయలేదు, అందుచేత అతడు తిరస్కరింపబడ్డాడు అని అంటావేమో. బామా, చెబుతాను విను. లోకంలో ప్రజలు ఒకరికొకరు ప్రత్యుత్థానము, అభివందనాలు చేస్తూ ఉంటారు. ఇది సామాన్యులు చేసే పని. ప్రాజ్ఞులు భగవంతుడు సర్వంతర్యామి కాబట్టి శరీరంతో నమస్కారం తగదని మనస్సులోనే నమస్కారం మొదలగునవి చేస్తూ ఉంటారు. దేహాభిమానం కల పురుషులకు శరీరంతో నమస్కరించరు. అందుచేత నేను కూడా వాసుదేవ శబ్దంతో చెప్పబడుతూ శుద్ధ సత్వమయుడు, అంతఃకరణంలో ఆవరణం లేనివాడుగా ప్రకాశించే వాసుదేవునికి సదా నా హృదయంలో నమస్కరిస్తూ ఉంటాను. ఇలా అనపరాధినైన నన్ను పూర్వం బ్రహ్మలు చేసే యజ్ఞంలో చెడ్డ మాటలతో పరాభవించి నన్ను ద్వేషించే దక్షుడు నీ తండ్రి అయినవాడు. అతని అనుచరులు చూడదగరు. అందుచేత నా మాటను అతిక్రమించి వెళితే అచట నీకు పరాభవం కలుగుతుంది. లోకములో బంధుజనులచే పూజింపబడకుండా తిరస్కరింపబడటం చావడమే అని చెప్పి వెళ్ళు అని అనుమతిస్తే, అక్కడ అవమానం జరిగితే అది అశుభమని, వెళ్లకుండా వారిస్తే ఆమెకు మనోవేదన కలుగుతుందని మనసులో భావిస్తూ ఊరకున్నాడు ఆ శివుడు. అంతలో స్నేహితులను దర్శించటానికి ప్రాతికూల్యం కలగడం చేత సతీదేవికి దుఃఖం కలిగింది. అవయవాలు వణికిపోతున్నాయి. కన్నీరు చెక్కిళ్లపై ప్రవహిస్తుంది. వక్షస్థలం మీది హారాలు వేడి నిట్టూర్పులతో కందిపోతున్నాయి. శోకంతోనూ రోషంతోనూ సతీదేవి మనసు వేడెక్కిపోతుంది. కోపంతో వివేకం కోల్పోయింది. తన సగం శరీరం ఇచ్చిన శివుణ్ణి విడిచి మూఢతతో తండ్రిని చూడాలని వేడుకతో బయలుదేరింది ఆ సతీదేవి దక్షయజ్ఞం చూడడానికి. ఇలా వేగంగా వెడుతూ ఉంటే మణిమంతుడు, మధుడు మొదలగు వేల కొలది ప్రమదులు, యక్షులు నిర్భయంగా నందీశ్వరుని ముందుంచుకొని నడుస్తూ ఆమె ధరించే పూల బంతులు, పద్మం, గోరు వంకలు, విసురు కర్రలు, అద్దాలు, వెల్లగొడుగు, పూలదండలు, మనులు పొదిగిన బంగారు నగలు, పచ్చ కర్పూరం, కస్తూరి, మంచి గంధం,
మొదలైన వస్తువులు తీసుకుని వెళ్ళి ఆమెను కలిశారు. సతీదేవిని వృషభ వాహనను చేసి శంఖాలు, దుందుబులు, పిల్లన గ్రోవులు మోగిస్తూ యజ్ఞం జరిగే వైపు పయనించారు. తమ ముందట సతీదేవి ప్రమద గణాలు యజ్ఞశాలను చూశారు. అందులో చెక్కతో, మట్టితో, బంగారంతో, లోహంతో చేసిన పాత్రల దగ్గర వేద ఘోషలు ఆకాశమంటుతున్నాయి. యజ్ఞ పశువును బంధించారు. మునులు, దేవతలతో, ఉజ్వల హోమాలతో ప్రకాశించే యాగశాలను చూశారు. వారు చూసి యజ్ఞశాలలో ప్రవేశించారు. మహాత్మా సతీదేవిని చూసి తల్లి, అక్కా చెల్లెళ్ళు తప్ప సభలోని వారంతా దక్షుడు వలన భయంతో ఆమెను గౌరవించలేదు. తల్లి, పినతల్లులు సతీదేవిని కౌగిలించుకొని ఆనంద బాష్పాలతో, గద్గద స్వరంతో ఆమె క్షేమ సమాచారాలన్నీ అడిగారు. తండ్రి తనను అవమానించడంతో సోదరీమణులు చేసిన గౌరవ పూజలను పొందక మారుమాట పల్కక కూర్చుంది ఆ సతీదేవి. ఇలా తండ్రి ఆదరణ పొందలేదు సతీదేవి. తన భర్త అయిన ఈశ్వరుని ఆహ్వానింపని తిరస్కారం తండ్రిలో చూసింది. రుద్రునికి భాగం లేని యజ్ఞం చూసింది. తమ రోషంతో లోకాలన్నీ భస్మం చేసేద్దామన్నట్లుగా ఉద్రేకించి రుద్రద్వేషి క్రతుకర్మాభ్యాసంతో పెద్దవాడు అయిన దక్షుణ్ణి వధిస్తామంటూ లేచిన భూతగణాలను నివారించి సతీదేవి రోషం వ్యక్తమయ్యే మాటలతో ఇలా అంటూ ఉంది. పరీక్షిత్తు మహారాజా, లోకంలో శరీరధారులైన జీవులందరికీ ప్రియుడైన ఈశ్వరునికి ప్రియులు, అప్రియులు, అధికులు లేరు. సకలానికి కారణభూతుడై మాత్సర్యం లేని రుద్రునందు నీవు తప్ప ఎవరూ ప్రతికూలంగా ప్రవర్తించరు. అదీగాక మీ వంటి వారు పరుల గుణాలను దుర్గుణాలుగా చెబుతారు. ఇంకా కొంతమంది మధ్యస్థులు పరుల దుర్గుణాల్లో దోషాలు చూపరు, అనరు. కొందరు సజ్జనులు పరుల దోషాలను కూడా గుణాలుగా అనుగ్రహిస్తారు. ఇంకా కొందరు ఉత్తమోత్తములు పరులలో దోషాలు ఆపాదింపక నీచ గుణాలను కూడా సద్గుణాలుగా గ్రహిస్తారు. అటువంటి మహాత్ములపై నీవు పాపబుద్ధి కల్పించావు అని ఇంకా ఇలా అంటూ ఉంది ఆ సతీదేవి. మహాత్ముల పాదధూళి చేత ప్రభావం నశించి జడ స్వభావం కల దేహాన్ని ఆత్మ అని చెప్పే కుజనులు మహాత్ములను నిందింపరాదు, అది వారికి తగదు అని ఇలా అంటూ ఉంది. సదాశివ అనే 2 అక్షరాలు నోటితో పలికిన భావంలో తలచిన జీవుల పాపాలను నశిస్తాయి. అటువంటి మహాత్ముని అమంగుళుడవైన నీవు ద్వేషించడం ఆశ్చర్యంగా ఉంది. అదీ కాక విజ్ఞానులు ఆ పరమశివుని పాద పద్మాలను ధ్యానిస్తూ బ్రహ్మానందమనే మకరందం తమ చిత్తములనే తుమ్మెదల ద్వారా భక్తితో త్రాగి సంతోషిస్తారు. అట్టి దేవునికి ద్రోహం చేశావు, నిన్ను ఏమనాలి? లోకులంతా ఆ మహాత్ముని పాద పద్మాలు సేవించితే వారి కోరికలన్నీ వరుసగా వర్షిస్తాడు. అటువంటి వానిని నిందింపతగునా? చితిమీది ఎముకలు, బూడిద, పుర్రెలు ధరిస్తాడని, శ్మశానంలో తిరుగుతాడని, పిశాచాలతో కలిసి ఉంటాడని ఈశ్వరుణ్ణి అశుభునిగా ఎవరూ భావించరు, నీ ఒక్కడవు తప్ప. పైగా బ్రహ్మాదులంతా ఆ మహాత్ముని పాదతూలిని శిరస్సుల మీద సంతోషంతో ధరిస్తారు. నెలకొని ధర్మపాలన వినిర్మలు పర్గు తిరస్కరించు, నక్కలుషుని జిహ్వ గోయదగు గాకటు సేయగ నోపడేని, దా బొలియట యొప్పు రెంటికి ప్రభుత్వము సాలమి కర్ణరంధ్రముల్, బలువగా మూసికొంచు జనం బాడి ఎటంతురు ధర్మవర్ధనుల్. ధర్మరక్షణం చేస్తూ నిర్మలుడైన వాడు భర్గుడు. ఆయనను తిరస్కరించే పాపాత్ముని నాలుక కోసివేయాలి. అలా చెయ్యలేకపోతే తానే చనిపోవాలి. రెండూ చెయ్యలేకపోతే చెవులు 2 మూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ధార్మికులు చెబుతూ ఉంటారు. అందుచేత జనుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెల్లించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ గను నిందించిన నీ తనూభవనంగ నోర్వ నీ హేయభాజనమైనట్టి శరీరమున్ విడిచి బాష్వచుద్దిన్ బాటిల్లెదన్. మానవుడు తెలియక తిన్న అసహ్యకరమైన అన్నాన్ని వెంటనే క్రక్కి పరిశుద్ధుడైనట్లు దుష్టుడవై ఈశ్వరును నిందించిన నీ యొక్క కూతురిని అని నేను అనిపించుకోలేను. అందుచేత నీవిచ్చిన ఈ అసహ్యకర శరీరాన్ని విడిచి పవిత్రురాలనవుతాను అని. అదీగాక దేవతలకు ఆకాశ గమనము, మానవులకు భూమిపై గమనము స్వభావ సిద్ధములైనట్లు ప్రవృత్తి లక్షణ కర్మం రాగానికి అధికారికంగా, నివృత్తి లక్షణ కర్మం వైరాగ్యానికి అధికారికంగా వేదాలు విధించాయి. అందుచేత రాగాయుక్తులై కర్మపరతంత్రులైన సంసారులకు విధిరూపమైన వైదిక కర్మలుంటాయి.
వైరాగ్యయుక్తులైన ఆత్మారాములైన యోగులకు నిషేధ రూపమైన కర్మలుంటాయి. ఇది స్వభావం. అందుచేత స్వధర్మంలో నిలిచిన వానిని నిందింపరాదు. ఆ ఉభయ కర్మలు లేని బ్రహ్మభూతుడైన సదాశివుని క్రియాశూన్యుడని నిందించడం పాపం అవుతుంది తండ్రి. సంకల్పం చేతనే పుట్టి మహాయోగులు సేవించే మా అనిమాది అష్టైశ్వర్యాలు నీకు కలగవు. ఐశ్వర్యాలు ధూమ మార్గంలో ప్రవర్తిస్తూ యాగాన్నం భుజించే వారి చేత యజ్ఞశాలలోనే ప్రశంసింపబడతాయి. అందుచేత నీ మనస్సులో నేను అధికుడను అని చితిమీది భస్మాన్ని అస్తులను ధరించే రుద్రుడు దరిద్రుడని గర్వింపరాదు అని ఇంకా ఇలా అంటూ ఉంది ఆ సతీదేవి. నీలగలాపరాధియగు నీకు తనూభవ నౌట చాలదా చాలుగుమర్త్య నీదు తనూజనన్మది సిగ్గు ఉట్టెడిన్ ఏలధరన్ మహాత్ములకు నెగ్గొనరించడి వారి జన్మముల్ గాలుపనే తలంప జనక కుటిలాత్మక ఎన్ని చూడగన్ నీలకంఠునికి అపరాధం చేసిన నీకు కూతురిని అవటం చాలదా? చాలు దుర్మార్గుడా, నీ కూతురిని అంటేనే నాకు సిగ్గు కలుగుతుంది. తండ్రి కుటిలాత్మ, కొద్దిగా ఆలోచిస్తే ఈ భూమి మీద మహాత్ములకు కీడు కలిగించే వారి జన్మలు ఎందుకు కాల్చడానికి తప్ప అని వరవృషకేతనుండు భగవంతుడునైన హరుండు నన్ను నా దరి పరిహాస నా వాక్యముల దక్ష తనూభవాయంచు బిల్వనే బురపురం బొక్కుచున్ను ముదముం పొందక నర్మ వచస్మితంబులన్ దొరుగుదు నీ తనూజనను దుఃఖము కంటెను చచ్చుటొప్పగున్. నందివాహనుడు భగవంతుడు అయిన హరుడు నన్ను ఆదరిస్తూనో వేలాకోలంతోనో దాక్షాయని అని పిలిస్తే నేను దుఃఖిస్తూ కుమిలిపోతూ సంతోషం పొందలేను, చిరునవ్వులు చిందించలేను. నీ కూతురు ననిపించుకోవడం కంటే చావడం మంచిది. ఇలా యజ్ఞ సభలో దక్షిణ గురించి పలికి కామ క్రోధాది శత్రువులను చంపుకున్న సతీదేవి ఉత్తర దిక్కుకు తిరిగి ఆచమించి శుచి అయి మౌనంతో ఆసనం లేకుండా భూమి మీదనే కూర్చుండి యోగ మార్గంలో శరీరం విడిచిపెట్టాలనుకొని వరుసగా ప్రాణాన్ని ఆపానాన్ని నిరోధించింది. వాటినొక్కటిగా నాభిలో చేర్చింది. తరువాత ఉదానం దాకా పైకి చేర్చింది. బుద్ధితో హృదయ పద్మంలో నిలిపింది. అక్కడి నుండి కంఠ మార్గానికి, తరువాత కనుబొమ్మల మధ్య నిలిపింది. శివుని పాద పద్మాలను ధ్యానిస్తూ తన నాదున్నే చూస్తూ ఆ మహాత్ముని తొడ మీద ఉండే తన దేహాన్ని దక్షిణ దోషం వల్ల విడవాలని భావించి తన శరీరంలో వాయువు అగ్ని ఈ రెంటిని ధరించింది, అనగా యోగాగ్నిని ధరించింది. ఇలా ధరించి కల్మషం విడిచిన దేహం కల సతీదేవి తన యోగ సమాధి వల్ల పుట్టిన అగ్నితో వెంటనే దగ్ధమైపోయింది. మహారాజా, అది చూసి అహాకారాలు చేస్తూ మానవులు దేవతలు అయ్యో అయ్యో అయ్యో, సతీదేవి దక్షిణి మీద కోపం వల్ల దేహ త్యాగం చేసింది కదా అన్నారు. ఇంకా ఇలా అంటూ ఉన్నారు. చరచరాలన్నింటినీ సృష్టించిన దక్షుడు తన కూతురైన సతీదేవి అవమానం పొంది కళ్ళ ఎదుట శరీరం విడిచిపెడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు. ఇంత దుర్మార్గుడు ఉంటాడా ఎక్కడైనా అంటూ మనస్సులలో అంతా ఆశ్చర్యపోయారు. వారిట్లా అనుకుంటూ ఉన్నారు, ఇంత దుష్టాత్ముడు బ్రహ్మబంధుడు అయిన దక్షుడు అపకీర్తి నింద పొంది దుర్గతి చెందుతాడు అని సభలోని వారంతా అంటూ ఉన్నారు. అప్పుడు శరీర త్యాగం చేసిన సతీదేవిని చూసి రుద్రగణాలు ఆ ద్రోహిని సంహరించడానికి కత్తులు గదలు ధరించి ఉత్సాహంతో లేచారు. ఆ ధ్వని గమనించి మహారోషంతో ఆ భృగు మహర్షి వెంటనే యజ్ఞాన్ని చెడగొట్టే వారిని సంహరించే అభిచార హోమం చేశాడు. దక్షిణాగ్నిలో ఇలా హోమం చేయగా అందులోంచి వేల సంఖ్యలో సోమలోకంలో ఉండే బుబులనే పేరు గల దేవతలు పుట్టారు. వారు బ్రహ్మ తేజస్సుతో దివ్య విమానాలెక్కి కొరవులు సాధనాలుగా గ్రహించి రుద్ర పార్షాదలైన ప్రమదులను గుహ్యకులను పారద్రోలారు. వారు పారిపోయారు. తరువాత తండ్రి చేత అవమానింపబడి భవాని చనిపోవడం, ప్రమదగణాలు రుభగణాలనే దేవతలచే పరాజితులవడము నారదుని వలన పరమేశ్వరుడు విన్నాడు. అప్పుడు ఆదిదేవుడు ఉగ్రుడు గజాసురుని సంహరించిన వాడైన నీలకంఠుడు మదించిన సింహం వలె గర్జించాడు. భయంకరంగా నవ్వుతూ మెరుపు తీగ వలె ప్రకాశించే తన జటను ఒకదానిని మహాకోపంతో పెరికి నేల మీద కొట్టాడు. ఇలా పెరికి వేసిన రుద్రుని జట నుండి అభ్రం లిహా దభ్ర విభ్రమాభ్ర భ్రమ కృణీల దీర్ఘ శరీరమరం
ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలా కాజాల జాజ్వల్యమాన కేశముల్ మిర్య జండ దిగ్వేదండ శుండాపదోర్దండ సాహస్ర ధృత హేతి సంగమొప్ప వీక్షణత్రయ లోక వీక్షణద్యుతి లోక వీక్షణ తతి దుర్నీరీక్షముగను గ్రకచ కఠిన కరాల దంసలు వెలుంగ గనక పాలాస్తి వన మాలికలను దనర నకిల లోక భయంకరుండగుచు వీరభద్రుండు దయించె మారట రుద్రుడగుచు. అలా పెరికి వైచిన జడ నుండి లోకాలన్నింటికీ భయం కలిగిస్తూ రెండో రుద్రుని వలె వీరభద్రుడు పుట్టాడు. ఆయన నల్లని దీర్ఘ శరీరం ఆకాశాన్ని అంటుతూ ఉంది. కాల మేఘం అనిపిస్తుంది. తల వెంట్రుకలు బగబగమండే అగ్ని జ్వాలల వలె ప్రకాశిస్తున్నాయి. దిగ్గజాల తొండాల వలె ఉన్న ఆయన 1000 బాహువులలో అసంఖ్యాకాలైన ఆయుధాలు మెరుస్తున్నాయి. 3 కన్నుల నుండి ప్రచండంగా మార్తాండ కిరణాలు ప్రసరిస్తున్నాయి. ప్రజలు చూడలేకపోతున్నారు. కోరలు రంపాల వలె కఠినంగానూ కర్కశంగానూ ఉన్నాయి. మెడలో కపాల మాటలు వ్రేలాడుతూ ఉన్నాయి. వీరభద్రుడు శత్రు సంహారం తలబెట్టాడు. తన 1000 చేతులు జోడించి వినమ్రుడై స్వామి ఆజ్ఞాపించండి అన్నాడు. వెంటనే ఈశ్వరుడు ఇలా అంటూ ఉన్నాడు. గురుభుజ శౌర్య భూరిరన కోవిద మద్భట కోటికెల్ల నీ వరయ వరూది నీ వరుడవై చని యజ్ఞము గూడ దక్షిణిని పరువడి ద్రుంపు మీ వచట బ్రాహ్మణ తేజమజేయమంటివే నరిది మదంశ సంభవుడవై తగు నీకు నసాధ్యమయ్యడెన్ అని ఆ శివుడు రణకోవిద ప్రమద గణాలన్నింటికీ నీవు సేనాధిపతివై వెళ్ళి యజ్ఞంతో సహా దక్షుణ్ణి సంహరించు. అక్కడ నీవు బ్రాహ్మణ తేజస్సు అజేయం అనుకోకు. నా అంశతో పుట్టిన నీకు అసాధ్యం ఉండదు అన్నాడు. ఇలా కోపంతో ఈశ్వరుడు ఆజ్ఞాపిస్తే అలాగే అని ఆ వీరభద్రుడు దక్షయజ్ఞం ధ్వంసం చేయడానికి బయలుదేరిపోతాడు. దీనితో శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని 4వ స్కందంలోని దక్షయజ్ఞం మొదటి భాగం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ.